అసలు ఐఐటీలో ఏముంటుంది? ఐఐటీ సిలబస్ లో చాలా మంది నన్ను పేరెంట్స్ అడుగుతారు, కొలీగ్స్ మాట్లాడతారు, నేను ఐఐటీ ఫ్యాకల్టీ అంటారు. ఏం చెప్తాం ఐఐటీలో? ఇంటర్ సిలబస్ కాదా? ఎగ్జాక్ట్లీ మనం చెప్పే సిలబస్ సిబిఎస్ఈలో అయితే 11th క్లాస్ 12th క్లాస్ సిలబస్, అదే మన స్టేట్ బోర్డ్ లోకి వస్తే ఇంటర్ సిలబస్ తప్ప వేరే సిలబస్ ఏం లేదు కదా. అక్కడ స్పెషల్ గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే క్వశ్చన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో డిఫరెన్స్ వస్తుంది. మనం ఏ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవుతామో ఆ లెవెల్ ని బట్టి ఎగ్జామ్స్ ఉంటాయి తప్ప సిలబస్ అదే. ఇది పక్కగా పెట్టేసి అది ఏం చదువుతాం మనం అంటే ఫౌండేషన్ ని పక్కగా పెట్టేసి ఫార్ములాస్ బై హెడ్ చేయడం మొదలు పెడతాం. బేసిక్ లేకుండా ఫార్ములాస్ ఎలా వచ్చాయి? ఫార్ములా ప్రాబ్లం చేస్తుందా, నువ్వు సాల్వ్ చేస్తావా, నీ బ్రెయిన్ సాల్వ్ చేయాలా? అంటే మనం సబ్స్టిట్యూషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ లోకి వెళ్ళిపోయాం. ఆ మాత్రం దానికి క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా. వీఆర్ నాట్ కంప్యూటర్స్. మన థాట్ ప్రాసెస్ అసలు యూజ్ కావట్లేదు. మ్యాథ్స్ చదువుతున్నాం, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫిజిక్స్ చదువుతున్నాం, ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. కెమిస్ట్రీ చదువుతున్నాం, కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్రెస్ట్ అంతా ఐఐటీ మీద ఉంది. ప్రూవ్ చేసుకోవాలని ఉంది, ర్యాంక్ కొట్టాలని ఉంది. అంటే సబ్జెక్ట్స్ ఎప్పుడు నేర్చుకుంటాం?